ఆలయంలో ఇచ్చిన పువ్వులు పొరపాటున కూడా ఈ పని చేయకండి. సామాన్యంగా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పువ్వులు ఇచ్చారనుకోండి, అలాగే కొన్ని దేవాలయాల్లో దంపతులతో దండలు మార్చుకోమని కూడా చెప్తూ ఉంటారు. మనం వెంటనే చేసే అతి తెలివి పని ఏంటంటే అటు ఇటు చూసి ఎవరో చూడట్లేదని చెప్పి ఏ ధ్వజస్తంభం దగ్గర లేకపోతే నందీశ్వరుడి దగ్గరనో వదిలేసి వచ్చేస్తాం. ఇలాంటి పని మీరు ఎప్పుడూ చేయకండి. ఆలయంలో ఇచ్చినవి ఏవైనా సరే అది భగవత్ ప్రసాదం. అది నిర్లక్ష్యం చేశామనుకోండి, మన జీవితంలో మన హోదా, మన ఉద్యోగం, డబ్బు అన్నీ భగవత్ ప్రసాదమే కదా. అప్పుడు ఆ ప్రసాదాన్ని కూడా తృణీకరించినట్టే అవుతుంది. అవన్నీ పోతాయి. ఈ తప్పే చేసి ఇంద్రుడు ఇంద్ర పదవి పోగొట్టుకున్నాడు. కూర్మావతార ఘట్టంలో వస్తుంది కదా. అందుకని ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయకండి. పువ్వులు చక్కగా ఇంటికి తెచ్చుకోండి, లేదా శివాలయంలో అయితే చండీశ్వరుడికి చూపించి ఇంటికి తెచ్చుకోండి. ఆ తర్వాత మీ పూజా మందిరంలో ఒక చోట పెట్టి ఆ మరుసటి రోజు నిర్మాల్యంతో పాటు తీసేయండి. అలాగే స్త్రీలు అయితే చక్కగా పువ్వులు తీసుకొని తలలో పెట్టుకోండి.